ముందుకు జరుగుతూ ఉండాలి, ముందుకు జరుగుతూ ఉండాలి. అమ్మవారి సేవలో అమ్మవారికి కానుకలు మొక్కుబడులు సమర్పించుకోరు వారు. అక్కడ హుండీలు ఉంచబడినవి. ఈ ఆలయ ప్రాంగణంలో ఏ హుండీలో మీరు కానుకలు సమర్పించినా ఆ సమ్మక్క సారలమ్మకు సమర్పించినట్టు కాబట్టి భక్తులందరూ కూడా గమనించి అట్టి కానుకల హుండీలలో కానుకలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. ముందుకు జరుగుతూ ఉండండి. కొబ్బరికాయ కొట్టే సైడు భక్తుల ఆటోగారు దయచేసి అక్కడ ఉన్నటువంటి ఎల్లో టీషర్ట్ వారిని ముందుకు త్వరగా ముందుకు ముందేయాలి. త్వరగా ముందుకు ముందేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ముందుకు జరుపుతూ ఉండాలి, ముందుకు జరుపుతూ ఉండాలి. దయచేసి భక్తులకు విజ్ఞప్తి, ఈ స్టార్టింగ్ పాయింట్ లో కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఎవరు ఆగ్రహం ముందుకు జరుపుతూ ఉండండి. క్యూ లైన్కి ఎంటర్ అయిన 10 నిమిషాల్లో అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది. ఎవరు కూడా పోసుకోవద్దు, చక్కగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఆలయంలోకి ఎంటర్ కాగానే కొబ్బరికాయను సమర్పించిన తర్వాత కానుకల హుండీలు కనబడుతూ ఉంటాయి. భక్తులు అమ్మవారికి సమర్పించేటువంటి కానుకలు మొక్కబడులన్నీ కూడా ఇతరితరవన్నీ హుండీలలో సమర్పించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలవని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సమ్మక్క దగ్గర మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొద్దిగా రద్దీగా ఉంది. దయచేసి రద్దీగా ఉండే ప్రదేశాలలో దేవుడు ఉంటారు. మీ విలువైన వస్తువులు ఆభరణాలు మీ యొక్క పర్సులు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భక్తుల కొరకు క్లాత్ హుండీలు కూడా ఏర్పాటు చేయడం అయింది. చక్కగా క్లాత్ హుండీలలో అమ్మవారికి నిలువు దోపిడి ఇచ్చేవారు అక్కడికి వెళ్ళి అంటే క్లాత్ హుండీలలో నిలువు దోపిడి అమ్మవారికి ఇచ్చి అమ్మవారి సేవలో ధరించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందుకు జరుగుతూ ఉందంటే అక్కడ శారదమ్మ అమ్మవారి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కాస్త ముందుకు జరుపుతూ ఉండండి. చిన్నపిల్లల తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఈ యొక్క పిల్లల్ని తీసుకొని దర్శనానికి వెళ్ళి జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాం. ముందుకు జరుగుతూ ఉండండి, ఎవరు కూడా కోసుకోవద్దు. క్యూ లైన్కి ఎంటర్ అయిన 10 నిమిషాలలో చల్లని తల్లి యొక్క ఆశీస్సు సమ్మక్క అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. సమ్మక్క అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం కానుకల హుండీలలో కానుకలు సమర్పించి అమ్మాని సేవలో మేము ఉన్నామమ్మా, మమ్మల్ని కరుణించమ్మా, కాపాడమ్మా అంటూ అందరూ కూడా అమ్మవారి సేవలో ధరించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై సమ్మక్క, జై జై శారదమ్మ. ముందుకు జరుగుతూ ఉండండి. కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఎల్లో టీషర్ట్స్ వారు ఆ టర్నింగ్ లో ఉన్నటువంటి వారిని ముందుకు జరుగుతూ ఉండండి. అదేవిధంగా గోవిందరాజు పరిగిద్దరాజు దగ్గర దర్శనం చేసుకున్నటువంటి భక్తులు కొంచెం ముందుకు వెళ్తే ఎగ్జిట్ గేట్ ఉంటుంది, ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్ళగలరు. అదేవిధంగా భక్తులకు విజ్ఞప్తి, అమ్మవారి కానుకల హుండీలు ఏర్పాటు చేయడం అయింది. భక్తులందరూ కూడా మీ యొక్క కానుకలను మొక్కుబడులను హుండీలలో సమర్పించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. భక్తులకు మరీ విజ్ఞప్తి అనగా ఎవరు కూడా హుండీల మీద ఎవరు కొబ్బరికాయలు కొట్టరాదు. అట్టి హుండీలలో కానుకలు మొక్కుబడులు మాత్రమే హుండీలో సమర్పించుకోగలరు. హుండీలలో సమర్పించిన కానుకలే సమ్మక్క సారలమ్మ అమ్మవారికి చెందుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి సేవలో కానుకలు మొక్కుబడులు హుండీలలో సమర్పించుకోగలరు.
ముందుకు జరుగుతూ ఉండండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో భక్తులు ఆగిపోయినారు. దయచేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టేవారు కొంచెం ముందుకు పంపించండి. అక్కడ బొట్టు పెట్టేవారు అమ్మ, అక్కడ బొట్టు పెట్టడం ఆపండి అమ్మా. స్టార్టింగ్ పాయింట్ లో బొట్టు పెట్టేవారు ఆగండి అమ్మా. భక్తులు అక్కడ స్టక్ అయిపోయారు, ముందుకు పంపండి, ముందుకు పంపించండి, ముందుకు పంపించండి, వారిని ముందుకు వెళ్ళనివ్వండి. అక్కడ ఉన్నటువంటి వారు ముందుకు జరుగుతూ ఉండండి. కొబ్బరికాయలు కొట్టే స్టార్ట్ ఈ యొక్క ముందు టర్నింగ్ పాయింట్ లో కూడా ఉంది, కొద్దిగా ముందుకు జరుగుతూ ఉండండి. ముందుకు జరుగుతూ ఉండండి. దయచేసి అక్కడ ఎవరు ఉన్నా బొట్టు పెట్టకండి, కొద్దిగా లోపలికి వెళ్ళనివ్వండి. ఎందుకంటే క్యూ లైన్ లో రద్దీగా ఉంది, తొక్కిసలాట అవుతుంది. దయచేసి అక్కడ ముందుకు సాగనివ్వండి. చక్కటి సారలమ్మ అమ్మవారు మరి కొద్ది సేపట్లో సారలమ్మ గడ్డ మీద అమ్మవారు వచ్చి వేసేపించబడతారు. కాబట్టి భక్తులందరూ కూడా చల్లని తల్లి యొక్క ఆశీస్సులు పొందుతున్నటువంటి భక్తులందరూ క్యూ లైన్ లో వచ్చి అమ్మవారిని దర్శించగలరని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.